కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి ఆ తర్వాత అరెస్టులకు భయపడి కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు లేదంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే పారిపోతున్నారు. అలాంటి వాళ్ళని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత బయటకు వస్తున్నారు, విచారణలకు హాజరవుతున్నారు. కానీ కొంతమందికి ముందస్తు బెయిల్ అయితే దొరకట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. క్వార్జ్ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చొక్కెదిరిందని చెప్పాలి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చింది. అయితే జూన్ 16కి ఈ కేసును అయితే వాయిదా వేసింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మొదట ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలి. హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు